ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న పితృదోషాలు అంటే దీంట్లో హోమాలు, పూజలు చాలా మన బ్రహ్మశ్రీ సుఖేష్ శర్మ గారు మనకు వివరించారు. ఇందులో ఇవి కాకుండా వేరే విధానాలు ఏమన్నా ఉన్నాయా గురుగారు? ఇప్పటి వరకు చాలామంది యాంకర్లు మరియు చాలామంది ఇంటర్వ్యూస్లో నేను చూస్తూ ఉంటాను. ఎవరు కూడా ఖచ్చితంగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్గా ఎవరు గురుగారులను ప్రశ్నలు అడగడం నేను చూడలేదు. మీరు అడుగుతుంటే నాకు ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తుంది. అసలు నా స్థానంలో నేను మనస్ఫూర్తిగా పితృదోషాలు క్లియర్ చేయాలి అని అనుకుంటే నేను భక్తులను ఉద్దేశించి ప్రత్యేకంగా నా భక్తులను ఉద్దేశించి మాత్రం శాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని రహస్యాలని చెప్తా. అదేంటంటే జాతకములో ఖచ్చితమైనటువంటి జాతక పరిశీలనలో పితృదోషాలు అనేవి ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చు. ఒకవేళ పితృదోషాలు ఈ వ్యక్తి జాతకంలో ఉన్నాయి అని బయటపడ్డప్పుడు దీంట్లో ఈ హోమాలు, ఈ పూజలు ఇవన్నీ ఖచ్చితంగా ఇవి ఎట్లాగో చేసుకోవాల్సిందే, తప్పదు, దీన్ని మార్చడానికి లేదు. ఇవి చేసుకుంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు చేయమని శాస్త్రం చెప్పింది. ఓకే, అంటే అది వాళ్ళ జాతక రీత్యా గురువు గారు? అవును, అందుకే ఇప్పుడు 1000 రకాల పితృదోషాలు ఉన్నాయన్నాం కదా, ఒక్కొక్క దోషంకి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యతో వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు విశేషంగా ఏంటంటే పితృదోషాలు ఉన్నటువంటి వాళ్ళకు కొంతమందికి సంతానం కలగదు. భార్యాభర్తలు ఇద్దరు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులై ఉంటారు, హాస్పిటల్స్కి వెళ్తారు, ఎన్నో రకాల స్కానింగ్లు టెస్టులు చేయించుకుంటే అన్నీ క్రిస్టల్ క్లియర్. అసలు వాళ్ళకు సంతానం పుట్టకపోవడానికి కారణం ఏంటో డాక్టర్లు నిర్ఘాంతపోయి ఆలోచిస్తుంటారు. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు, కానీ సంతానం అవ్వట్లేదు, జాతకంలో పితృదోషం ఉన్నది. మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఈ తిలహోమాలు, ఈ నారాయణ బలులు ఇవన్నీ చేసుకుంటున్నప్పటికీ కూడా ఇంకొక పని చేయమని చెప్పింది శాస్త్రం. ఏంటంటే అనాథ ప్రేత సంస్కరణం. ఎక్కడైనా నడి రోడ్డు మీద కావచ్చు, లేదా మనమున్నటువంటి సమాజంలో దిక్కుతోచని స్థితిలో ఏదైనా ఒక అనాథ శవం రోడ్డు మీద పడుంది, ఎవరిదో తెలియదు, వాడు ఎవడో తెలియదు, బ్రతుకున్నప్పుడు వాడు మంచోడా చెడ్డోడా, శుభకర్మలు చేశాడా అశుభకర్మలు చేశాడా ఎవరికి తెలియదు, సంబంధం లేదు. సాటి మానవుడిగా ఒక దిక్కుతోచని శవం కనబడింది. వెంటనే ఈ వ్యక్తులు ఏం చేయాలి అంటే ఆ శవాన్ని తీసుకొని శ్మశానంలో శాస్త్రంలో ఏదైతే కర్మతో విధి విధానాలతో చెప్పబడిందో అలా ఒక బ్రాహ్మణ్ణి పిలిపించి అనాథ ప్రేత సంస్కరణ చేయమన్నది. కేవలం దహన సంస్కారం, చక్కగా స్నానం చేయించి చేసే కర్మ ఏవైతే ఊర్ధ్వ కర్మలు ఏవైతే ఉంటాయో అవి చేసి దహన సంస్కారాలు చేయించి ఆ ఆత్మకు నమస్కారం చేయమన్నది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, ఏ జన్మలో ఏ పుణ్యమో ఏ రుణమో నాకు తెలియదు నాయన, కేవలం ఒక సాటి మానవుడిగా నీవు అనవసరంగా మృత్యువాత పడకూడదు, నువ్వు అకాలంగా మరణించినవు, నీకు కర్మకాండ చేసేటటువంటి వ్యక్తులు కూడా ఎవరూ లేని కారణంగా ఒక మానవతా దృక్పథంతో నేను ఇది చేస్తున్నాను అని ఈ అనాథ ప్రేత సంస్కరణ చేసి ఈ అనాథ ప్రేత సంస్కరణ చేసినటువంటి పుణ్యాన్ని శ్మశాన నారాయణునికి, అంటే నారాయణునికి విష్ణుమూర్తికి ఈ ఫలితాన్ని విడిచిపెట్టమని చెప్పింది. అలా చేస్తేనంట దీనివల్ల, ఈ చేసినటువంటి కర్మ వల్ల ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఉత్తమమైనటువంటి గతులు కలగడం కానీ, లేదా అతనే తిరిగి మళ్ళీ వీళ్ళకు సంతానమై పుట్టే అవకాశం కానీ ఉంటుందట. రెండు, పితృదోషాలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క చర్యతోని పితృదోషం మొత్తము తొలగిపోతుంది, వీళ్ళకు సంతానవంతులు అవుతారు. నేను నా జీవితంలో 3 NRIలతో ఈ పని చేయించానండి. ఓకే గురుగారు, మీరు కరెక్ట్గా చెప్పారు. అయితే ఇప్పుడు అందరికీ ఈ ఛాన్స్, అంటే అనాథ శవానికి చేసే ఈ దహన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రత్యక్షంగానే చేయొచ్చా, పరోక్షంగా ఏదైనా చేసే విధానం ఉందా? అంటే ఏదైనా ట్రస్ట్లు కానీ వాళ్ళకు ఏదైనా ఇవ్వడం ద్వారా ఆ పని పరోక్షంగా వీళ్ళు చేయించడం ద్వారా కూడా ఏమైనా జరుగుద్దా? ప్రత్యక్షంగానే ఈ అనాథ శవానికి ఈ కర్మలు చేయాలంటారా? నేను చెప్పేది అదే, వీళ్ళు ప్రత్యక్షంగా చేయాల్సిన అవసరం లేదు. ఒక అనాథ ప్రేత సంస్కరణం చేయమని ఉన్నది కాబట్టి వీళ్ళు నిజంగానే బాగా ఇంట్రెస్ట్ ఉంటే దగ్గరుండి ధన సంస్కారాలు చేయవచ్చు. కానీ కొంతమందికి
అలా కుదరని పక్షంలో చెప్పాను కదండి, బ్రాహ్మణులకు అప్పచెప్పి. ఓకే. ఇప్పుడు కొంతమంది ట్రస్టులు కూడా ఉన్నాయి. అవును, ట్రస్టులు ఉన్నాయి, అనాథ ప్రేత సంస్కరణ ట్రస్టులు ఉన్నాయి. సో మనం ఒక అనాథ శవాన్ని మనము తీసుకొని దానికి ఆ ధన సంస్కారానికి కావలసినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు ఒక బ్రాహ్మణుని పిలిపించుకొని మంత్రయుక్తంగా చేయాలి. ఇక్కడ ఏదో దాన సంస్కారం చేయమన్నారు కదా అని ఏదో తీసుకొచ్చి పెట్రోల్ పోసి అంట పెడితే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఏదైనా సంకల్పము మంత్రము, నా జాతకంలో ఉన్న పితృదోషాలు తొలగిపోవాలి, అలానే అనాథ ప్రేత సంస్కరణం వీళ్ళకు కూడా సద్గతి కలగాలి అనేటటువంటి కొన్ని ప్రత్యేకమైన సంకల్పాలు ఉంటాయి. బ్రాహ్మణుడి ద్వారా ఆ సంకల్పాలను చెప్పుకుంటూ ఆయా ట్రస్ట్ల ద్వారా వైదిక విధి విధానాల ద్వారా ఖచ్చితంగా అనాథ ప్రేత సంస్కరణ చేస్తే 101% 2 సంవత్సరాల్లో వాళ్ళకు పిల్లలు పుట్టడం అనేది అసలు డౌటే లేదు. నేను 3 ఎన్ఆర్ఐలకు చేయించా ఇప్పటి వరకు. భగవంతుని దయ వల్ల కొంతమందికి అసలు సంతానమే లేనటువంటి వాళ్ళకు ఆడపిల్లలు పుట్టారు. ఒకే గర్భంలో ట్విన్స్ పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒక విధానం. ఇందులో ఇంకా కొన్ని రకాల దోషాలు ఉన్నాయి. ఆ దోషాలకైతే కన్యాదానం చేయమన్నారు. మరి కన్యాదానం ఎలా చేస్తారు? సంతానమే లేదు, కన్యాదానం ఎలా చేస్తారు అంటే ఎవరైనా బాగా పెళ్లికి ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో, పాపం అమ్మాయికి పెళ్లి సంబంధం చేస్తున్నారు కానీ డబ్బులు లేవు, సరిగ్గా పెళ్లి చేయలేకపోతున్నారు. ఆ సమయంలో అంట అమ్మాయికి అబ్బాయికి పట్టు వస్త్రాలు, పెళ్లి బట్టలు ఇవ్వడము, పెళ్లికి కొంత డబ్బును ఆర్థికంగా సహాయం చేసి ఆ కన్యాదానం సమయంలో అమ్మాయి తల్లిదండ్రులతో పాటు వీళ్ళు కూడా పక్క నుండి ఆ కన్యాదానాన్ని ఇచ్చేటప్పుడు వీళ్ళు ఒక చెయ్యి వేసి కన్యాదానాన్ని చేయడం. ఇలా చేసిన దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృనాం 40 జనరేషన్స్, ఈ వ్యక్తి యొక్క 40 జనరేషన్స్ వరకు ఉన్నటువంటి పితృదోషాలన్నీ తొలగిపోతాయి. ఇవి నేను అందుకే నేను ఏ పూజ చేసినా కానీ శాస్త్రంలో ఈ హోమాలు చేసుకోండి, ఈ యాగాలు చేసుకోండి అని ఎలా అయితే చెప్తానో దానితో పాటు మానవ సంబంధాలకు సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటిది ఏదో ఒక మంచి పని చేపిస్తూ ఉంటా. అయితే ఎవరైనా పేద విద్యార్థుల్ని చదివించడం కానీ, లేదా ఆపరేషన్స్ అంటే ఆపరేషన్ చేస్తే బ్రతికే అవకాశం ఉండి వాళ్ళు సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళకు కానీ, లేదా ఇలా అనాథ ప్రేత సంస్కారాలకు కానీ, చిన్న చిన్న పిల్లల్ని అయితే అడాప్ట్ చేసుకోవడం కానీ, ఇట్లాంటివి ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చెప్తూ ఉంటాను. దీనివల్లనే 101% మనం ఏ మనిషి ఎంత ఫోకస్ పెట్టి పూజ చేసినా ఖచ్చితంగా తెలుసో తెలియక చిన్న తప్పనే చేస్తాడు. ఆ దోషము ఇట్లాంటి పనులు చేయడం వల్ల తొలగిపోతుంది. ఇది శాస్త్రంలో చెప్పారు, కానీ దీన్ని కాలానుగుణంగా బయటికి ఎవరు ఏ బ్రాహ్మణులనే కాదు అసలు ఎవరు ఇట్లాంటివి చెప్పి చేయించడానికి ఎందుకో సుముఖత చూపెట్టట్లేదు. అది మన దౌర్భాగ్యం. మంచి చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. 1,00,000 రూపాయలు పెట్టి హోమం చేస్తేనే రిజల్ట్ రాదు. 1,00,000 రూపాయలు పెట్టి ఒక పేదింటి అమ్మాయిని చదివించిన, ఒక పేదింటి విద్యార్థిని బ్రతికించడానికి ఒక హాస్పిటల్ డొనేషన్ ఇచ్చిన, అనాథ ప్రేత సంస్కరణం చేసిన, ఒక అమ్మాయి పెళ్లి చేసిన, ఇది చేస్తే ఏ ఫలితం వస్తుందో అది చేసినా 100% ఫలితం వస్తుంది. ఓకే గురుగారు, చాలా మంచి విషయాలు చేశారు. చూసారుగా, పితృదోషాలతో పాటు పితృదోషాల కన్నా ఇంకా ఏమున్నాయో, అనాథ ప్రేత శవం దహన సంస్కారం కానీ, ఒక పేద ఆడపిల్ల పెళ్లి చేయడం ద్వారా కానీ, ఈ పితృదోషాల్లో మీ పర్సనల్గా మీ జాతకంలో చూపించుకుంటే ఇలాంటి దోష పరిహారాలు మనం కనుక్కోవచ్చు. ఇలాంటి విషయాలు మనకు చెప్పిన సుకేష్ శర్మ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. నమస్కారం గురుగారు.